శుభోదయం. నేను మీ వెంకట ఢిల్లీని. ప్రస్తుతము ఏపీ ఇంటర్మీడియట్లో సిలబస్ అంతా మారింది కాబట్టి మళ్ళీ కూడా సిలబస్ అప్డేట్ చేస్తూ వస్తున్నాను. ప్రస్తుతము పద్యభాగంలో రెండవ లెసన్ అయినటువంటి రఘోహో శౌర్యం గురించి ఈరోజు చూద్దాము. దాని యొక్క సారాంశం ఏమిటి? క్వశ్చన్ ఏ మోడల్లో ఇచ్చినా సరే ఈ సారాంశాన్ని రాయండి. ఏ టైప్లో ఉన్నా అడగని క్వశ్చను, టోటల్గా ఈ సారాంశాన్ని రాయండి. ఫస్ట్ కవి పరిచయం. ఆ కవి పరిచయం రాసేటప్పుడు 3 కాలమ్స్గా రాయండి. కవి కాళిదాస, స్వీకృత పాఠ రఘువంశం, ప్రస్తుత పాఠము రఘోహు శౌర్యం. నెక్స్ట్ పూర్వకథ. సంతానం లేని కారణంగా దిలీపుడు నందినీదేనువుకు సేవ చేసిన తరువాత వశిష్ఠ మహర్షి మరియు ఇంకా ఉన్నటువంటి ఆ దేవతలు పరమేశ్వరుడి యొక్క ఆశీర్వాదాల ప్రకారంగా ఆ దిలీపునికి రఘుమహారాజు అనేటువంటి కుమారుడు కలిగాడు. ఆ వరాన్ని పొందిన విధంగానే అంత గొప్పవాడుగా అయ్యాడనమాట ఈ రఘుమహారాజు. అతను పెరగను అతని వయస్సుతో పాటు అతని అందచందాలు, వీరపరాక్రమాలు, శౌర్యము అన్నీ కూడా చాలా పెరిగిపోయిందనమాట. అంత ధర్మాత్ముడుగా అతను కూడా తండ్రికి తగ్గ తనయుడు అనే విధంగా మారాడనమాట. సరే, ఇతని యొక్క సంరక్షణలో, రఘుమహారాజు యొక్క సంరక్షణలో 99 యాగాలు పూర్తి చేసుకున్నాడు దిలీపుడు. 100వ యాగాన్ని చెయ్యాలా అని అనుకున్నాడు. సంరక్షణలో అని ఎందుకు పర్టికులర్గా చెప్తా ఉన్నానంటే, ఒక యాగాన్ని చేసేటప్పుడు అనేక మంది రాక్షసులు ఇంకా దుష్ట గ్రహాలు ఏవైనా సరే వచ్చి ఆ యాగాన్ని నాశనం చేసేదానికి అవకాశం కలుగుతుంది. అలా ఏ విధంగానూ ఆ యాగం సగంలో నిలిపేసి ఉండకూడదు. కాబట్టి యాగం పూర్తి అవ్వాలంటే ఖచ్చితంగా ఈ దేవతల యొక్క అనుగ్రహము, ఈ ఎవరైనా ఈ వీర పరాక్రముల యొక్క శౌర్యము అవన్నీ కూడా కాపలాగా ఉండాల. అలా కాపలాగా ఉండాలని చెప్పేసి తన కుమారునికి మించినటువంటి వాళ్ళు ఎవరు లేరు అని చెప్పేసి తండ్రి అంత నమ్మకంగా ఏం చేశాడంటే ఆ యాగ సంరక్షణకు ఆ కుమారుణ్ణి పెట్టాడు. సరే, ప్రస్తుత కథ అని చూద్దాము. ప్రస్తుతము 100వ యాగాన్ని చేపట్టాలనుకున్నాడు. దానికి ఒక అశ్వము అనేది ఉంటాయి. అశ్వము అంటే గుర్రము. ఆ గుర్రాన్ని ఫ్రీగా వదిలేస్తారనమాట. అవి ఎక్కడికి పోయినా సరే అది ఏమైనా మేత తీసుకోవచ్చు. ఎవరు దానిని కట్టకూడదు, కొట్టకూడదు, ఏమీ చెయ్యకూడదు. దాన్ని ఫ్రీగా వదిలేయాల. అది ఎక్కడికి పోయి ఏ ఆహారాన్ని తీసుకోవాలనుకున్నా ఆ ఆహారాన్ని దాని ఇష్ట ప్రకారంగా తినాలన్నమాట. అది ఇలా యాగాశ్వాన్ని వదిలేశారు. వదిలి దానికి కాపలాగా ఈ రఘుమహారాజు తన యొక్క పరివారము అందరూ కాపలాగా ఉన్నారు. అలా వాళ్ళందరూ చూస్తూ ఉండంగానే ఉన్నట్టుండి అది మాయమైపోయిందనమాట. మాయమైపోతే ఇతను ఆశ్చర్యంతో చూస్తూ ఉన్నాడు. సరే, మళ్ళీ నెక్స్ట్ ఇంకొక పేరాగా రాయండి. సైడ్ హెడ్డింగ్ పెట్టేసి రఘుమహారాజు యొక్క వర్ణన. ఫస్ట్ ఆ రఘుమహారాజు ఎలా ఉన్నాడు, ఏమి, అతని యొక్క వీర పరాక్రమాలు ఏమిటి, అవన్నీ చూసిన తర్వాత మళ్ళీ ప్రస్తుత కథలోకి వద్దురు. రఘుమహారాజు దిలీప మహారాజు ఏనాడైతే తన యొక్క రాజ్యాన్ని ఇచ్చి పట్టాభిషేకాన్ని చేశాడో ఆ పట్టాభిషేకం యొక్క వర్ణన అనేది చెప్తున్నాడు. ఆ రాజ్యలక్ష్మి తన యొక్క దిలీపుని యొక్క స్థానాన్ని వదిలిపెట్టేసి రఘుమహారాజు యొక్క స్థానాన్ని చేరుకునిందంట. అది ఎలా చేరుకునింది అనేసి వర్ణిస్తా ఉన్నాడు. కాబట్టి మీరు సైడ్ హెడ్డింగ్ ఏం చేస్తారు, రఘుమహారాజు యొక్క వర్ణన అని రాయండి. సువాసన కోరేటటువంటి లక్ష్మి సాయంకాలాన ముడుచుకునేటటువంటి కమలం నుండి వికసించేటటువంటి కలవులో చేరినట్లుగా వినయాది గుణాలను ఆపేక్షించు రాజ్యలక్ష్మి దిలీప మహారాజు నుండి యువరాజు అయినటువంటి రఘుమహారాజును ఆశ్రయించెను. అంటే ఇప్పుడు ఇతనికి వయసు అయిపోయింది. ముడుచుకొని పోవు కమలము అని అంటే ఇతనికి వయసు అయిపోయింది. అప్పుడే నూతనంగా యవ్వనంలోకి అడుగుపెట్టినటువంటి ఆ రఘుమహారాజుని పోయి కోరి చేరింది అన్నమాట. దానిని ఇలా వర్ణించాడు.
ఆ రఘుమహారాజు ఎలా ఉన్నాడు అని అంటే, రఘుమహారాజుతో ఉన్నటువంటి ఆ దిలీపుడిని కూడా వర్ణిస్తూ ఉన్నాడు. అగ్నితో కూడినటువంటి వాయువు వలె, వాయువు ఎలా అయితే అగ్నికి తోడవుతుందో అప్పుడు ఆ అగ్ని విపరీతంగా జ్వాలలు ఎగసి పడుతుందో, అలా అగ్నితో కూడిన వాయువు వలెను, శరత్కాలమునందలి సూర్యుని వలెను, మదముతో కూడినటువంటి గజము వలెను ప్రకాశించెను. దేవేంద్రునితో సమానమైనటువంటి ఆ దిలీపుడు 100వ అశ్వమేధ యాగాన్ని చేయదలచి ఆ అశ్వరక్షణకు రాజపుత్రులను పరివారంగా కలిగినటువంటి ఆ రఘుమహారాజును నియమించెను. ఇంతవరకు ఒక పేరాగా రాయండి. నెక్స్ట్ పేరాగా ఏం చేస్తారంటే, నెక్స్ట్ పేరా సైడ్ హెడ్డింగ్ పెట్టేసి మళ్ళీ స్టార్ట్ చేయాలన్నమాట. అంటే ఫస్ట్ ఏమి కవి పరిచయం రాశారు, పూర్వకథ రాశారు. పూర్వకథ రాసి రఘుమహారాజు యొక్క వర్ణన రాశారు. అంతకుముందు దిలీపుడి యొక్క వర్ణన, అంటే దిలీపుడు సంతానం లేని కారణంగా ఇలా చేశాడు అని అన్నారు కదా, అది కూడా రాయండి. ఆ తర్వాత అన్నమాట 100వ యాగం అని చెప్పేసి సైడ్ హెడ్డింగ్ పెట్టండి. దిలీపుడు 100వ యాగాన్ని చేయదలచి రఘుమహారాజుని దానికి రక్షణగా ఉంచాడనమాట. ఇతను ఇలా చూస్తూ ఉండంగానే రఘుమహారాజు ఆ అశ్వానికి అంటే ఆ గుర్రానికి కాపలాగా ఉంటూ ఉండంగానే ఉన్నట్టుండి ఒక్కసారిగా ఆ అశ్వము మాయమైపోయింది. ఏమైపోయింది? అంతా నేను ఇక్కడే ఉన్నాం కదా, ఇవన్నీ చూస్తూ ఉన్నాం కదా, ఇంతలో ఏమైపోయింది అని చెప్పేసి ఆశ్చర్యంగా, తనకు అసలు ఏమీ పని చేయలేదన్నమాట బుర్ర. ఏమైపోయింది అని చెప్పేసి అలా ఆశ్చర్యంగా చూస్తూ 4 వైపులా ఒక్కసారిగా మెరుపు వేగంతో తిరిగాడు. చుట్టూ చూశాడు, ఎక్కడ కనిపించలేదు. ఏమైపోయి ఉంటుంది అని చెప్పేసి క్షణకాలము తనకి అట్లే స్టన్ అయిపోయినాడు అనమాట. అప్పుడు ఆలోచిస్తూ ఉండంగానే అక్కడికి నందినీదేనువు అనేది ప్రవేశించిందనమాట. నందినీదేనువు యొక్క ప్రవేశం సైడ్ హెడ్డింగ్ రాయండి. నందినీదేనువు ప్రవేశించిన వెంటనే నందినీదేనువు యొక్క మూత్రము చేత పంచతం అని అంటారు. ఆ గోమూత్రం చేత కన్నులు తుడుచుకోగానే అంతవరకు మాయ కమ్ముకుని ఉన్నటువంటి ఆ రఘుమహారాజు యొక్క కన్నులు ఒక్కసారిగా ఆ ఇంద్రుడు అదృశ్యం చేసి కొంతమంది పరివారంతో ఆ అశ్వాన్ని తీసుకొని గాలిలో కలిసిపోతూ ఉన్నాడు, ఆకాశంలోకి ఎగిరిపోతూ ఉన్నాడు. ఆ దృశ్యం కనిపించిందనమాట రఘుమహారాజుకి. వెంటనే గట్టిగా అరిచినాడు. ఆకాశమే దద్దరిల్లిపోయిందనమాట ఆ సౌండ్కి. అంత శబ్దంతో అరిచాడనమాట. రఘుమహారాజు యొక్క గర్జన అని చెప్పి సైడ్ హెడ్డింగ్ పెట్టండి. మీకు టెక్స్ట్ బుక్లో కానీ మెటీరియల్లో కానీ ఇంత పెద్ద వర్ణనలంతా ఉండవు కాబట్టి మీరు కథ వినండి, సైడ్ హెడ్డింగ్స్ గుర్తుపెట్టుకోండి. సైడ్ హెడ్డింగ్స్ ప్రకారంగా మీరు ఓన్గా కూడా క్రియేట్ చేసుకుంటూ పోవచ్చు. రఘుమహారాజు యొక్క గర్జన. ఓ దేవేంద్ర, యాగంలో భోక్తగా ఉన్నటువంటి వాడివి నీవే. అంటే హవిస్సులో సమర్పించేటటువంటి అన్నీ కూడా మొట్టమొదటగా స్వీకరించేది నీవే. భోక్త అంటే భుజించినటువంటి వాడిని భోక్త అంటారు. హవిస్సులో సమర్పించేటటువంటి ప్రథమ భాగాన్ని నీవే స్వీకరిస్తావు. అంతేకాకుండా యాగాన్ని రక్షించాల్సినటువంటి బాధ్యత కూడా నీపైన ఉన్నది. అలాంటి నీవే నా తండ్రి చేసేటటువంటి యాగాన్ని నీవు ఎలా భగ్నం చేస్తావు? నీకెంత ధైర్యం అని చెప్పేసి అరిచాడు. ఇలా గట్టిగా అరిచే లోపల ఇంద్రుడు క్షణకాలము తత్తరపోయాడు. అసలు ఏం జరుగుతూ ఉంది, నేను తెచ్చినటువంటి విషయం ఎవరికీ తెలియదు, మరి ఇతను ఎలా కనుక్కున్నాడు అని చెప్పేసి ఒకసారి వెనక్కి తిరిగి చూశాడనమాట. ఆ రఘుమహారాజు మాట్లాడేటటువంటి మాటలను విన్నాడు. అప్పుడు ఆకాశంలో నుంచి ఆ ఇంద్రుడు ఇలా చెప్తూ ఉన్నాడు. ఇంద్రుని యొక్క మాటలు అని చెప్పి సైడ్ హెడ్డింగ్ పెట్టండి. ఓ రాజపుత్ర, నీవు పలికినటువంటి మాటలు యథార్థమే. యశస్సుయే ధనముగా కలిగినటువంటి వారు తమ కీర్తి కానీ తమ పేరు ప్రతిష్టలకు భంగం కలుగుతూ ఉంది అని అంటే అది ఎలా వాళ్ళు గమ్మున ఉంటారు? అంటే ఆ కీర్తిని రక్షించుకునేటటువంటి మార్గాన్నే చూస్తారు. నీ తండ్రి నా కీర్తిని
తీసుకొని పోయే విధంగా ఈరోజు పనిచేస్తూ ఉన్నాడు. అంటే నా పేరు ప్రతిష్టలకు భంగం కలుగుతూ ఉన్నాయి. అటువంటి సమయంలో నా కీర్తిని నిలుపుకునేదానికి నేను మార్గాన్ని ఆలోచించాలి కానీ నీ తండ్రి యాగం గురించి నేనెందుకు ఆలోచిస్తాను? అంటే 100 యాగాలు చేసినటువంటి వాడికి ఇంద్ర పదవి అనేది దక్కుతుంది. ఎలా అయితే ఈ ప్రపంచంలో పురుషోత్తముడైనటువంటి విష్ణువు ఒక్కడే, త్రినేత్రుడైనటువంటి ఈశ్వరుడు ఒక్కడే, అదేవిధంగానే శతక్రతువు ఎవరు అంటే ఈ ఇంద్రుడు ఒక్కడిగానే ఉండాలి. అందుకే నేను ఇలా చేశాను అని చెప్పి అన్నాడనమాట. ఇంద్రుడు రఘుమహారాజును భయపెట్టుట అని చెప్పి మళ్ళీ సైడ్ హెడ్డింగ్ పెట్టండి. యాగాస్వాన్ని నేనే అపహరించాను. ఈ విషయంలో ఊరికే ప్రయాసపడకు, వెనక్కి తిరిగి వెళ్ళిపో. అలా తిరిగి వెళ్ళలేదంటే పూర్వము సగర చక్రవర్త కుమారులు ఎలా అయితే యాగాస్వ విషయమున కపిల మహర్షి యొక్క కోపాగ్నికి ఆహుతి అయిపోయారో అలా నీవు కూడా అయిపోగలవు. కాబట్టి వెనక్కి తిరిగి వెళ్ళిపో అని అన్నాడు. రఘుమహారాజు యొక్క మాటలు అని చెప్పి మళ్ళీ సైడ్ హెడ్డింగ్ పెట్టండి. రఘుమహారాజు ఏమాత్రం భయపడకుండా, మీరు గాన అశ్వాన్ని గానే వదలకపోతే నాతో యుద్ధం చేసి నన్ను జయించి ఆ తర్వాత మీరు ఆ అశ్వాన్ని తీసుకొని పొండి అని చెప్పి అన్నాడు. రఘుమహారాజు యొక్క వీర పరాక్రమాలు. ఆ రఘుమహారాజు ఆ కోపంతో అరిచినప్పుడు అతని యొక్క ముఖం ఎలా అయిపోయింది అని అంటే రఘుమహారాజుని ఆ కవి ఇలా వర్ణించాడు. ఆ ధనస్సును ఎత్తిపెట్టుకున్నటువంటి ఆ విధానం చూసినప్పుడు అతని ముఖమంతా కూడా ఎరుపు రంగులోకి మారిపోయి ఇంద్రునికి అభిముఖంగా నిలబడిన ఆ ధనస్సును తీసినప్పుడు అపర పరమేశ్వరుడి వలె కనిపిస్తూ ఉన్నాడు. ఆనాడు ఎలా అయితే దక్షయజ్ఞంలో ఉన్నటువంటి ఆ పరమేశ్వరుని చూశాడు, అలా ఈరోజు రఘుమహారాజును చూస్తూ ఉన్నాడనమాట. కాబట్టి ఇలా చెప్తున్నాడు. రఘువు ఇంతవరకు రఘుమహారాజు దేవేంద్రులకు యుద్ధం అనేది ఎప్పుడు జరగలేదు. ఆ దేవేంద్రుని యొక్క ధనస్సు కూడా ఎప్పుడూ కూడా రాక్షసుల యొక్క రక్తాన్ని మాత్రమే తాగిందంట. ఇప్పుడు దేవేంద్రుడు వేసినటువంటి బాణాలు రఘుమహారాజు యొక్క హృదయ భాగాన్ని పోయి తాకి ఆ మానవ రక్తానికి తాగేదానికి అలవాటు పడినట్లు పోయి తాకింది అని చెప్పాడనమాట కవి. రఘుమహారాజు కూడా బదులుగా ఇంద్రుని పైన బాణాలు ప్రయోగాన్ని చేశాడు. ఇతను గాలిని గాన పంపిస్తే అతను అగ్నిని సృష్టింపచేశాడు. అతను అగ్నిని సృష్టింపచేస్తే ఇతను మేఘాన్ని సృష్టింపజేసేటటువంటి బాణాన్ని ప్రయోగం చేశాడనమాట. ఇలా ఇద్దరు హోరాహోరీగా ఎవరికి తగ్గకుండా హోరాహోరీగా పోట్లాడుకుంటూ ఉన్నారు. అలా పోట్లాడుకుంటూ ఉంటే దేవతలందరూ కూడా భయపడిపోయారు. ప్రపంచమే గజగజలాడిపోయిందనమాట. అంత విజృంభణతో ఆ యుద్ధం జరుగుతూ ఉంటే ఆ చివరికి ఈ బాణాలతో పని కాదు అని చెప్పేసి తన యొక్క వజ్రాయుధాన్ని తీసి రఘుమహారాజు పైకి విసిరాడనమాట. ఆ వజ్రాయుధం తాకినటువంటి ఆ రఘుమహారాజు క్షణకాలము జస్ట్ అట్లా మిస్ అయినట్టు అయ్యి వెంటనే తేరుకున్నాడు. ఆ తేరుకునే వెంటనే రఘుమహారాజుని చూసేసి ఇంద్రుడు ఆశ్చర్యపోయాడు. నా వజ్రాయుధాన్ని తాకి ప్రాణాలతో బయటపడినటువంటి వ్యక్తి మొట్టమొదటి వ్యక్తి నీవుగానే ఉంటావు. కాబట్టి నువ్వు సాధారణమైనటువంటి మానవుడు కాదు అని చెప్పేసి అతని యొక్క వీర పరాక్రమాలకు చాలా సంతోషపడిపోయి అతనే ఏం చేశాడంటే వచ్చి ఇతన్ని కౌగిలించుకున్నాడు. ఇంద్రుడు వచ్చి రఘుమహారాజును కౌగిలించుకున్నాడనమాట. నీవు అశ్వాన్ని తప్ప మరి ఏదైనా వరాన్ని కోరుకో, నేను ఇస్తాను నీకు అని చెప్పి మాట ఇచ్చాడు. అయితే ఇప్పుడు అర్ధాంతరంగా నిలిచిపోయినటువంటి సగంలో నిలిచిపోయినటువంటి ఆ యాగం యొక్క ఫలితాన్ని నా తండ్రికి దక్కించు అని చెప్పి అడిగాడు. అలాగే కానీ అని చెప్పేసి ఆ యాగం యొక్క ఫలితాన్ని తండ్రికి ఇచ్చాడు. ఈ విషయాన్ని యజ్ఞదీక్షలో ఉన్నటువంటి నా తండ్రికి తెలియచేయి అని చెప్పేసి చెప్తే అలాగే అని చెప్పి ఇంద్రుడు తన పరివారాన్ని పంపించి దిలీపుడికి మొత్తం తన యొక్క కుమారుడు చేసినటువంటి వీర పరాక్రమాలను యాగం యొక్క ఫలితాన్ని మొత్తం చేరవేశాడనమాట. అలా చేరవేస్తే ఇతని యొక్క అశ్వం పోయిందే,
తండ్రి యొక్క మాటలు నిలుపుకోలేకపోయాడు అని చెప్పి బాధపడుతూ రఘుమహారాజు తిరిగి వస్తూ ఉంటే, ఆ దిలీపుడు తన యొక్క కుమారుడి యొక్క వీర పరాక్రమాలను చూసినటువంటి ఆనందంతో ఆప్యాయంగా వచ్చి రఘుమహారాజును కౌగిలించుకున్నాడు. ఇక మీదట నేను ఎక్కడ ఉన్నా కూడా సంతోషంగా ఉండవచ్చు. నా కుమారుడు ఈ ప్రపంచాన్నే ఏలగలిగేటటువంటి వీరుడుగా తయారయ్యాడు అని చెప్పేసి ప్రశాంతంగా ఆ రాజ్యలక్ష్మిని పూర్తిగా రఘుమహారాజుకు అప్పగించేసి దిలీపుడు వానప్రస్థాశ్రమానికి వెళ్ళిపోయాడు. ఇంతటితో సమాప్తం ఈ ఎస్ఏ. నెక్స్ట్ ఎస్ఏలో కలుసుకుందాము. ఆల్ ద బెస్ట్ నాన్న.